తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి ఎకరం నుంచి మొదలుకొని 10 ఎకరాల లోపున్న రైతన్నల ఖాతాలలో మనకి రేపు రైతు భరోసా డబ్బులు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. మనకి ఇప్పటివరకు 3 ఎకరాల లోపు రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక రేపటి నుంచి కూడా 1 నుంచి 3 అలాగే 3 నుంచి 10 ఎకరాల లోపున్న ప్రతి రైతన్నల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు కేటాయింపుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ రైతు భరోసా డబ్బులు మార్చి 31వ తారీఖు వరకు పంపిణీ చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మళ్ళీ పొడిగించే అవకాశం అయితే ఉంది. మనకి ఏప్రిల్ చివరి వారం లేదంటే ఏప్రిల్ 14వ తారీఖు వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీకి మనకైతే అర్హులే ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఏప్రిల్ నెల వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు. ఇక ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు. రేపు పంపిణీ చేయడమే కాకుండా మనకి ఎవరైతే అర్హులే ఉన్నప్పటికీ కూడా 3 ఎకరాల లోపున్న రైతన్నల ఖాతాలలో ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ ఇంకనైతే జమ కాలేదు అకౌంట్లలో. సో వారికి కూడా రేపటి నుంచి జమ చేస్తారా? మొదటిగా ఏ జిల్లాలలో రేపు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోలో పూర్తి సమాచారం అనేది తెలుసుకుందాము. అదే విధమైనటువంటి అప్డేట్తో సహా మనకి పీఎం కిసాన్ నిధికి సంబంధించిన 2000 రూపాయలు కూడా మనకి ఇప్పటివరకు అన్ని తెలంగాణ మనకైతే ఏదైతే తెలంగాణలో ఉన్న పీఎం కిసాన్ రైతన్నల ఖాతాలో డబ్బులు పడినట్టుగా తెలుస్తుంది. మనకి ఇప్పటివరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో 100% ఈ పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు పూర్తయినట్లుగా మనకి అంచనా అయితే వేయడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా మనకి రావాల్సిన అప్డేటు రైతు భరోసా డబ్బులు రేపు ఏ జిల్లాలలో జమ చేస్తున్నారు, ఎన్ని ఎకరాల వరకు జమ చేస్తున్నారు, అదేవిధంగా ఎకరానికి 6000 రూపాయలు మనకి యాసంగి పండుగకు సంబంధించిన రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోలో మనం పూర్తి సుష్ఠత సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రైతన్నలకు అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త తెలపడం అయితే జరిగింది. మనకి అర్హులే ఉన్నప్పటికీ 1 నుంచి 3 ఎకరాలు కలిగి ఉన్న రైతన్నల ఖాతాలలో మనకి 50% మందికి డబ్బులు అనేది పడాయి. ఇంకా 50% మందికి రైతు భరోసా డబ్బులు నిధులు అనేది ఇంకనైతే క్రెడిట్ కాలేదు. సో వారందరికీ రేపటి నుంచి 1 నుంచి 3 ఎకరాలు 3 ఎకరాల నుంచి 10 ఎకరాలు లోపున్న ప్రతి రైతన్నల ఖాతాలలో రేపు రైతు భరోసా నిధులు అనేది డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారండి. ఎవరైతే అర్హులే ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో మీ ఖాతాలో అర్హులే ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు డబ్బులు జమ కాకపోతే మీ ఖాతాకి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది అర్హులే ఉన్నప్పటికీ కూడా ఈ రైతు భరోసా డబ్బులు పడపోవడానికి కారణం మన బ్యాంకు లేదంటే మన సర్వర్ డౌన్ లేదంటే మన కేవైసీ అప్డేట్ ఇటువంటి చిన్న చిన్న తప్పుల ద్వారా మనకి డబ్బులు అనేది పడే ప్రభుత్వం నుంచి వస్తున్న డబ్బులు. సో అటువంటి ఏదైనా మిస్టేక్ ఉందా అనేది తెలుసుకోండి. అదేవిధంగా మనకి ముఖ్యంగా అప్డేట్లకు వెళ్ళినట్టయితే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, సిరిసిల్ల, మంచిర్యాల్, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, ఖమ్మం, సిద్దిపేట, కామారెడ్డి, మనకైతే సికింద్రాబాదు ఇటువంటి జిల్లాలలో రేపు మనకైతే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు. తప్పకుండా మనకి రేపు ఎకరం నుంచి మొదలుకొని ఎకరానికి 6000 రూపాయలు మొదలుకొని 10 ఎకరాల వరకున్న రైతన్నల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తారు. మనకి ఇప్పటివరకు 3400 కోట్ల రూపాయలు జమ చేసిన ప్రభుత్వం ఇక 3400 కోట్ల రూపాయల తర్వాత నుంచి మనకి 9000 కోట్ల రూపాయలు వీలైనంత తొందరలో మార్చి 31వ తారీఖులోపు జమ చేయాలనే ఉద్దేశంతో రేపటి నుంచి ఈ రైతు భరోసా పంపిణీ ఇంకా వేగంగా పూర్తి చేయాలని అప్డేట్స్ అయితే ఇప్పుడైతే ఉన్నాయి. సో ఇక ఈరోజు అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.